అన్వేషణ నాకు మెసేజ్ చేసిందా అయి నీ వీడియోలు బాగున్నాయి, నా దగ్గర ఇలాంటి బ్యాగ్ ఉంది అని. అన్వేషణ ఫస్ట్ ఫాలో చేసి నాకు నీకైతే ఏదైనా ఒకటి నా తరపున పంపిస్తా అని నాకు డీజే మైక్ అండ్ పవర్ బ్యాంక్ పంపించాను. మళ్ళీ కూడా నీకు ఫ్యూచర్లో ఏదైనా పంపిస్తాను అయితే చెప్పారు. హరి తెలుగు ట్రావెలర్. ఏ హరి ఎలా ఉన్నావయ్యా? అన్వేష్ అన్న థ్యాంక్ యూ అని యాడ్ చేసిన దానికి. నీకు నేను ఎవరైనా వస్తే కనుక నేను నా ఎక్విప్మెంట్స్ కొన్ని పంపిస్తాను. ఓకే, ఈ అబ్బాయి లిఫ్ట్లో అడుక్కుంటూ ఇండియా అంతా తిరుగుతూ ఉంటాడు యూట్యూబ్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ తిమేష్. ఫ్రెండ్, ఇప్పుడు మనతో పాటు హరి తెలుగు ట్రావెలర్ ఉన్నాడు. అతను ఎటువంటి మనీ లేకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం లిఫ్ట్ అడుక్కుంటానే మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం తిరిగినాడు. అదేవిధంగా అతని జర్నీ ఎట్లుంది, అతను ఎటువంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడో అతని మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం తెలుగు ట్రావెలర్ హరి గారు. నమస్కారం ఉమేష్ గారు. ఒక 2 days బ్యాక్ మీరు ఇంటికి వచ్చారని తెలుసుకొని మీతో పాటు మాట్లాడదామని, మా వ్యూవర్స్ కోసం మీ జర్నీని తెలియజేద్దామని పిలిచాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అదే మీ ప్రయాణం ఎట్లా మొదలైంది? నా ప్రయాణం అనేది ఫస్ట్ మొదలైందంటే నేను ఫస్ట్ అనేది ట్రావెలింగ్ అనేది మనీతో చేయాలనుకున్నా. కానీ కొన్ని సిచ్యువేషన్స్ మిడిల్ క్లాస్ తెలిసిందేగా, మనీ లేక ఏం లేక కొన్ని రోజులు ఆగి ఇలాగా హిచ్‌హైకింగ్ అనేది తెలుసుకున్నమాట. తెలుసుకున్నాక మా ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అయ్యా. ఫ్రెండ్స్గా ఫన్నీగా తీసుకున్నారు, వితౌట్ మనీలా కాదు ఇదని. సర్లే చేద్దామని స్టార్ట్ అయితే మా బుక్కపట్నం అన్నమాట. మా ఊరు బుక్కపట్నము సొవడేశ తల్లి అని అమ్మవారి దేవత ఉంది. అక్కడ నుంచి టెంకాయ కొట్టి మా ఫ్రెండ్ దినేష్ అని ఉన్నాయి అంటే మా పక్క ఊరి దగ్గర డ్రాప్ చేసి ఫస్ట్ సపోర్ట్ చేసి ఇంకా అక్కడ నుంచి నా ప్రయాణం అనేది మొదలని. ఫస్ట్ అయితే అనంతపూర్కి వెళ్ళి అనంతపూర్ నుంచి హైదరాబాద్లో ఖైతాబాద్ గణేష్ నిమజ్జనం జరుగుతున్నాయి. నాకు వినాయకుడు అంటే బస్ సెంటిమెంట్ అనమాట. వినాయకుడు ముక్కుని అక్కడ స్టార్ట్ అయితే నేను. అదే మీరు ఈ హిట్ హ్యాకింగ్ అంటే ఓన్లీ లిఫ్ట్తోనే పోతా ఉంటారు కదా? ఓన్లీ లిఫ్ట్. అంటే ఇప్పుడు చాలా మంది బైసికల్తో ట్రావెల్ చేస్తుంటారు, బైకుల మీద కానీ లేదంటే నడుచుకుంటా కానీ పోతా ఉంటారు. మీరు లిఫ్ట్ అడుక్కొని ఎందుకు పోవాలనుకున్నారు మీరు మొదటిగా? లిఫ్ట్ అనేది ఫస్ట్ ఏమన్నా అంటే మన తెలుగు హాస్టల్ దాటితే చాలా మంది మిగతా హాస్టల్లో మంచి మనుషులు ఉండవు, సేఫ్ కాదని అనుకుంటారు. ఆ ఉద్దేశంతోనే నేను లిఫ్ట్ మీద వెళ్తే ఎలాగంటే లారీ వాళ్ళు అనేది మనకి లిఫ్ట్ ఇస్తారు. ఆ లిఫ్ట్ ఇచ్చిన సమయంలో ఏమవుతుందంటే వాళ్ళతో కాంటాక్ట్ పెరుగుతుంది మనకు. వాళ్ళు నాకు ఫుడ్ కుకింగ్ చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారు, బయట ఫుడ్డింగ్ అంటే నా మనీ తీసుకెళ్ళారు. ఫుడ్ నుంచి స్టే వరకు అంతా జనాలే. ఓన్లీ టెంట్ ఒకటి నేను యూజ్ చేసుకుంటాం అన్నమాట పెట్రోల్ పంపులక. అందుకనే మేము వెళ్ళే ప్రతి ఒక్కతోన ప్రజలు మంచి వాళ్ళే, మనకు 1-2 మామూలు జరుగుతాయి. అలాగని ఒకేసారి స్టేట్ని తప్పు అనేది అయితే అనే ఉద్దేశం, తప్పు కాదనే ఉద్దేశం చూపించాలని నేను అనేది వితౌట్ మనీ ట్రావెలింగ్ ఆల్ ఇండియా చేశా. మీరు డబ్బులు లేకుండా జర్నీ స్టార్ట్ చేసినారు కదా, ఆ అనుభవం ఎట్లా ఉంది మీకు? అనుభవం అంటే రోజు ఫుడ్ మనకి వెళ్ళి వస్తున్న రోజు ఫుడ్ ఉండదు. ఆల్మోస్ట్ నేను 1 day ఒకటి తినేవాడిని. మనకు ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ వచ్చినాక కొన్ని అక్కలు కావచ్చు, కొన్ని అన్నలు కావచ్చు మనీ అయితే ఇచ్చారు. కానీ ఆ మనీ నా పర్సనల్గా యూజ్ చేసుకునేదాకా ఇన్స్టాగ్రామ్ మళ్ళీ మెసేజ్లు వచ్చేటో ఒక హెల్త్ బాగాలి అని. అలా వాళ్ళకి మనీ అయితే అంత పంపించాను. ఒక 1000-500 ఎంత వస్తే అంత పంపించేవాడిని. ఆల్మోస్ట్ నేను వాడుకున్న దానికన్నా హెల్పింగ్ ఎక్కువ వెళ్ళిపోయిన మనీ. కొన్ని సిచ్యువేషన్లో లిఫ్ట్ అనేది దొరుకుతుంది, కొన్ని సిచ్యువేషన్లో లిఫ్ట్ దొరకదు. అటువంటి సిచ్యువేషన్లో మీరు ఎట్లా జర్నీ కొనసాగించినారని ఇప్పుడు అది మీకు ఎట్లా ఉంది? ఇప్పుడు రిస్క్ అంటే నాకు ఆల్మోస్ట్ ఎక్కడ లిఫ్ట్లో అయితే అంత ఇబ్బంది పడలేదు. కొన్నితోనే ఇబ్బంది పడినా, అది గుజరాత్కి వెళ్ళినప్పుడు ప్లస్ రాజస్థాన్కి వెళ్ళినప్పుడు మాత్రం లిఫ్ట్ చాలా ఇబ్బంది అయింది. గుజరాత్లో అయితే ఒక 3 days అయితే ఒకేతో ఉన్నా. అది ఫారెస్ట్ ఏరియా అన్నమాట. గూగుల్ మ్యాప్స్ అయితే సైన్ చూపిలా ఆ టైంలో. ఫారెస్ట్ ఏరియాలో 2 days ఉంటే చాలా ఇబ్బంది అయితే పడినా అక్కడ. అదేవిధంగా ఇప్పుడు మీరు స్టే చేయాలంటే ఇప్పుడు ఒక టెంట్ అన్ని స్టే చేస్తారు. ఇప్పుడు మీరు స్నానం కానీ లేదంటే అదే ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ చేసుకోవాలంటే మీరు ఎట్లా యూజ్ చేసేవాళ్ళు? స్నానం అనేది మనకు డాబాస్ వెళ్తాము. డాబాస్లో చిన్న తొట్టులాగా ఉంటాయి. ఆల్మోస్ట్ నేను ఎక్కువతో చాలా మంది చేయలేదు, ఓపెన్ చెప్తున్నా. ఆ తొట్టుల్లో అక్కడ చేయొచ్చు, మనకి ఇబ్బంది ఉండదు. అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏముంది? ఫ్యామిలీ అయితే మమ్మీ పెట్టించారు, డాడీ చిన్నప్పుడే లేడు, చనిపోయిండు. ఇంకా మా ఫ్యామిలీ అంతా కామన్ ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళంతా కలిసి ఉంటున్నాం. జాయింట్ ఫ్యామిలీ. ఇంకొక విషయము, మీ వీడియోలో చాలా చోట్ల చూసినాను నేను, నీతో పాటు ప్రతి ఒక్కసారి చిన్న వినాయకుడి విగ్రహం అనేది నీతో పాటు ట్రావెల్ చేస్తుంటారు. అది మీకు వినాయకుడు అంటే చాలా ఇష్టం అని చాలా వీడియోస్లో చూసినాను. అది మీకు అంత దగ్గరగా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? వినాయకుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అంట. అంటే చాలా మంది ఏమన్నా అనుకోవచ్చు, నాకు ఫ్రెండ్ టైపు. నాకు ఏ ట్రిప్పులో ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏదొచ్చినా ఓం గణపతేనమ్మా అనుకుంటా. నేను అది అనుకున్నప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ నుంచి సేఫ్ అవుతా. ఎందుకంటే నాకు ఫుడ్ ఎక్కడ కావాలనుకున్నా ఓం గణపతేనమ్మా అనుకున్నప్పుడు 5 minutesలో ఎవరో నాకు ఫుడ్ హెల్ప్ చేశారు. అంటే ఆ మంతము మళ్ళీ ఏమో తెలీదు. జస్ట్ నేను చిన్నప్పుడు కార్టూన్ మూవీ చూస్తా అంటే ఓ మై ఫ్రెండ్ గణేష్ అని, దానిలో చెప్తా అని జస్ట్ నాకు ఆ చిన్నప్పుడు అలవాటు. అట్లాగనే ఏ కష్టాలు ఉన్నా అలా తలుచుకుంటాయి నాకు. అప్పుడు తలుచుకొని నీకు ఫుడ్ అనేది ఎలాగోలాగా అరేంజ్ అవుతుంది. ఖచ్చితంగా.
ఇప్పుడు మీ ఓవరాల్గా మీ బ్యాగ్ అనేది ఎంత వెయిట్ ఉండొచ్చు? ఉంటుంది ఒక 35-40 మొత్తం ఏముంటాయి అందులో? అంటే మొత్తం దానిలో నా లగేజ్ అంటే టెంట్ అండ్ నా డ్రెస్సెస్, ఉమ్. ఆ ట్రైప్యాడ్. ఎవరన్నా హెల్ప్ చేస్తే ఫుడ్ అంటున్నారు. అంతే. ఇప్పుడు ఒకవేళ ఎవరు హెల్ప్ చేయలేదు అనుకో, ఆ సిచ్యువేషన్ లో మీరు ఎట్లా అంతే డే అంతే కలిగే తినకుండానే అంతే. ఉంటారు? ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది చాలా వరకు జరుగుతుంది అనమాట మన ఇండియాలో మొత్తం. అంటే మీ దగ్గర ఒక నాకు నచ్చింది ఏమంటే సే నో టు బెట్టింగ్ అని, మీరు ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి మీకు బెట్టింగ్ ప్రమోషన్స్ వస్తున్నాయని నేను విన్నాను. అదేవిధంగా మీరు మొన్న రీసెంట్గా జరిగిన అదే సే నో టు బెట్టింగ్ అనే దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి దానికి బెట్టింగ్ యాప్స్కి ఎగ్నెస్ట్గా పోరాటం చేస్తున్నారని విన్నాను. దానికి కారణం ఏమంటే బెట్టింగ్ యాప్ అంటే, కానీ నేను థింక్ చేసేలాగంటే మనకు ఫ్రీగా వచ్చే డబ్బులు అయితే బుడుకు ఉండదు. జనాలు ఎట్లా ఆశపడుతున్నాయంటే, వాడు ఫ్రీగా మనకు డబ్బులు ఎందుకు ఇస్తాడు అది జనాలు తెలియట్లే. నీ దగ్గర 10 రూపాయలు ఇస్తాడు, 30 రూపాయలు లాక్కుంటా, అది జనాలు తెలుసుకోవాలా. చాలా మంది లక్షలు బెట్టింగ్లు వేసి ఫ్యామిలీలు చెప్పుకోలేక చనిపోయినారు. అలాంటి చాలా చూసా కాబట్టి అలా జరుగు అనే ఉద్దేశంతో నేను ఫైట్ చేసి, నాకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వచ్చి ఒకటి 50,000 ఇస్తా, 1,00,000 ఇస్తా అన్నారు. కానీ నేను చేయలే. నేను ప్రజలు నమ్ముకున్నా, అది ట్రావెలింగ్ అన్నాళ్ళు చేస్తాను అంతే. అంటే ఇంకొకటి మీకు నాన్ వేషనా కానీ ఇప్పుడు చాలా మంది అదే బైసికల్ రైడర్ రంజిత్ అండ్ వీల్స్ వాళ్ళంతా మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారని నేను అన్నాను. అంటే మీరు ఎప్పుడన్నా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? నిజం చెప్పాలంటే నేను ఎవరితో కాంటాక్ట్ అవ్వను, ఎందుకంటే వాళ్ళు పెద్ద యూట్యూబర్లు, వాళ్ళ సమయం అనేది కూడా ఉంటుంది మన మెసేజ్ చూసేంత. నేను ఎప్పుడు అయితే నేను అడగను నాకు హెల్ప్ చేయని, సపోర్ట్ చేయనని. రంజిత్ అన్న కూడా నా వీడియో చూసి కామెంట్ చేసా, ఒకసారి మెసేజ్ చేసా, బాగా రెస్పాన్స్ ఇచ్చా. రంజిత్ అన్న హాస్టల్ ట్రిప్లో ఉన్నా. ఇంకా అన్వేష్ అన్న నాకు మెసేజ్ చేసిందా, అయ్యి నీ వీడియోలు బాగున్నాయి, నా దగ్గర ఇలాంటి బ్యాగ్ ఉంది అని. అన్వేష్ అన్నే ఫస్ట్ ఫాలో చేసి నాకు మళ్ళీ ఒకసారి లైవ్లో యాడ్ చేసి మాట్లాడిన తర్వాత నా సిచ్యువేషన్ తెలుసుకుని, నీకైతే ఏదైనా ఒకటి నా తరపున పంపిస్తాను, నాకు డీజే మైక్ అండ్ పవర్ బ్యాంక్ పంపించాను, మళ్ళీ కూడా నీకు ఫ్యూచర్లో ఏదైనా పంపిస్తాను అయితే చెప్పారు. అంటే ఇప్పుడు డీజే మైక్, ఒక పవర్ బ్యాంక్, ట్రైప్యాడ్ పంపించినారు. ఓకే ఓకే. హరి తెలుగు ట్రావెలర్. హరి ఎలా ఉన్నావయ్యా? అన్వేషణ థ్యాంక్ యూ అని యాడ్ చేసిన దానికి. నీకు నేను ఎవరైనా వస్తే కనుక నేను నా ఎక్విప్మెంట్స్ కొన్ని పంపిస్తాను. ఓకే, మీ అబ్బాయి లిఫ్ట్లో అడుక్కుంటూ ఇండియా అంతా తిరుగుతూ ఉంటాడు యూట్యూబ్. మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా పంపిస్తానని చెప్పారు. ఓకే ఓకే. ఇప్పుడు నేపాల్ ట్రిప్ కూడా మొన్న రీసెంట్గానే వెళ్ళొచ్చారు కదా, ఆ అనుభవం ఎట్లుంది? ఇప్పుడు చాలా మంది వరకు నేపాల్ వెళ్ళొచ్చారంటే అంటే మామూలు డబ్బులు పెట్టుకోవడం వెళ్ళడం వేరు, మీరు ఓన్లీ లిఫ్ట్తోనే వెళ్ళారు. ఆ అనుభవం ఎట్లుంది మీకు? నేపాల్ అంటే ముందు చెప్పాలంటే, నాకు విజయవాడ నుంచి వస్తే నేను విజయవాడను రాజమండ్రి ఇక్కడంతా నాకు ఇన్స్టాలో ఫ్యామిలీ ఉన్నమాట. ఫ్యామిలీ అంటే ఇన్స్టా ఫాలోవర్స్ అని వాళ్ళ ఫ్యామిలీ అంట. ప్రతి ఒక్క వాళ్ళ ఇంటికి తీసుకుని నాకు స్టే అయితే ఇచ్చారు ప్రతి ఒక్కతో. ఇంకా అక్కడ నుంచి నేను రాజమండ్రి దాటానికే ఇంకా వైజాగ్ దగ్గర ఉండగా నాకు లాయర్ అతను లిఫ్ట్ ఇచ్చా. అతను డైరెక్ట్ సిక్కిం దాకా వెళ్తాను అనమాట. సిక్కిం దాకా వెళ్తుంటే అతను ఫస్ట్ లిఫ్ట్ లేదు, ఎక్కించుకుని వైజాగ్ దింపేస్తాను. మళ్ళీ అతనికి కొంచెం హ్యాండ్ కట్ అవిన్ని కుట్లు వేసా అనమాట. కొంచెం నాకు హెల్ప్ చేయ, నాకు తెలుగు కాదు, కుట్లు ఇప్పేయాలా, నేను అప్పుడు నీకు హెల్ప్ చేస్తాను అంటే హాస్పిటల్కి వెళ్ళి, మన ఎన్టీఆర్ హాస్పిటల్ ఉందన్నమాట, అది ఊపే అంత ఐడియా లేదు, ఎన్టీఆర్ హాస్పిటల్ అంటే హాస్పిటల్ పేరు. ఇంకా వెళ్ళి అతనికి హెల్ప్ చేసి అది చేస్తాను. నాకు డైరెక్ట్ అతను సిక్కిం దాకా లిఫ్ట్ అయితే ఇచ్చిన. ఇంకా అక్కడ నుంచి నేపాల్ బోర్డర్లోకి ఎంట్రెన్స్ అయినా. నేపాల్ బార్డర్, సిక్కిం నుండి నేపాల్ బార్డర్ కూడా లిఫ్టే. ఇప్పుడు అదే నేపాల్లో కూడా మీకు ఏదో అవార్డు అని షేల్వా ఒకటి కప్పి అవార్డు ఏదో ఇచ్చినారు, ఏం అది అవార్డు? అది అవార్డు ఏం కాదు, జస్ట్ సమ్మానం చేశారు. నేపాల్ పోకా అని ఒక పబ్బు లాంటిది ఉంది, వాళ్ళు కూడా బాగా చూసుకున్నారు. 3 days వాళ్ళే ఫుడ్ పెట్టారు, 2 days వాళ్ళే రూమ్గా ఇప్పించారు మాకు. అది కూడా మాకు హెల్ప్ చేసేదంటే, ఇలాగే కాఠ్మండూలో ఒక అన్న ఉన్నాయంటే కదా, అన్నీ వాళ్ళకి కాల్ చేసి చెప్పింటే ఇలా నేను ఇండియా నుంచి వచ్చాను అలాగా అన్నతారు మాకు అక్కడ. అంటే మీరు యూట్యూబర్లు అని తెలిసి సన్మానం చేసినారు. అదే మీ ఫాలోవర్స్ కూడా మీకు చాలా మంది వరకు అదే మీకు ఎటువంటి హెల్ప్ కావాలనే నేను చేస్తాను, మీకు ఎటువంటి డబ్బులు అవసరం ఉన్నా మేము ఇస్తాము అంటున్నా కానీ మీరు వద్దు అని రిజెక్ట్ చేస్తున్నారు. అంటే ఎందువల్ల మీరు అది రిజెక్ట్ చేస్తున్నారు? అంటే నాకు ఆల్మోస్ట్ మెసేజ్ చేశారంతా. ఇప్పుడు అదే డబ్బులే మీరు యూజ్ చేసుకొని అన్నపూర్ణ బేస్ క్యాంప్కి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఫాలోవర్స్ ఇచ్చేమని తీసుకొని అన్నపూర్ణ బేస్ క్యాంప్కి వెళ్ళొచ్చు కదా, మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? వెళ్ళొచ్చు, ఆల్మోస్ట్ మనలాగే అంత కష్టపడే వాళ్ళే డబ్బులు ఇస్తామంటున్నారు. ఆ డబ్బులు నాకు ఎందుకు, పేదలకే ఎవరికైనా ఫుడ్ డొనేషన్ చేయడం అనేది నా ఉద్దేశము. ఎందుకంటే నేను ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడినా కాబట్టి ఎవరు మన ఇస్తానో ఫుడ్ డొనేషన్ చేయని చెప్తాను. అందువల్ల మీరు డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులతోనే ఫుడ్ డొనేషన్ చేయమని వాళ్ళకే చెప్తారు రిటర్న్ గా. ఓకే, ఇండియా మొత్తంలో నా
నాకు ఇది చాలా గర్వంగా ఉండి ఈ ప్లేస్ ఇప్పుడు పలానా సిచ్యువేషన్లో నాకు ఇది చాలా గర్వంగా అనిపించిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా మీకు? నాకు ఆల్మోస్ట్ ఏం చెప్పినా కేదార్నాథ్, ఎందుకంటే కేదార్నాథ్ వితౌట్ మనీ ట్రావెలింగ్ వెళ్ళాలంటే కష్టము. ఆ ఫుడ్ కావచ్చు ఏదైనా కావచ్చు కాస్ట్ ఎక్కువ, ఏదో ఆ దేవుడు ఆశీస్సులతో బాగా వినందు నాకు కేదార్నాథ్ బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మీ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి ఉండొచ్చు అనుకుంటున్నారు? నా నెక్స్ట్ అయితే నా పెద్ద ప్లాన్ ట్రిప్ వచ్చి ఇండియా టు లండన్ అయితే అనుకుంటున్నా. లండన్కి వెళ్ళాలంటే బడ్జెట్ ఎక్కువ వస్తుంది, స్పాన్సర్స్ ఎత్తుక్కోవాలి, ఏదో కంపెనీస్ దాంతో అది అవ్వదు కాబట్టి కొంచెం లేట్ అవుతున్నా, స్కిప్ చేస్తున్నా. ప్రజెంట్ అయితే ఇండియా టు థైలాండ్, సింగపూర్, మలేషియా ఇవన్నీ అనుకుంటా. దీనికో 1 lakh అయితే అవుతుంది నాకు. ఓ నా స్పాన్సర్స్ ఉంటే మేలు అనుకుంటున్నా అంతే. అదిగో ఇలాగే లిఫ్ట్ అనుకుంటాను ఆల్మోస్ట్ అక్కడికి కొని. ఇంకో విషయము అదే మీ ఇప్పుడు మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలన్నా మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేయాలన్నా మీరు ఎట్లా కనెక్ట్ అవుతారు? కొన్ని ఏరియాల్లో నెట్వర్క్ సిగ్నల్ అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్లో మీరు ఎట్లా వాళ్ళకి కనెక్ట్ కావాలంటే ఎట్లా అవుతారు? ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ అయితే నేను ఎక్కడైనా సేఫ్గానే వస్తాను నమ్మకం, అందుకే అంతగా ఫోన్లో అయితే చేయు. ఇంకా ఫ్రెండ్స్ అయితే అప్పుడప్పుడు చేసి ఎక్కడున్నావు జాగ్రత్త అని చెప్తారు. వాళ్ళు కూడా బాగా ఏమైనా మనీ హెల్ప్ కావాలని నేను కావాలని చెప్పగా ఫోన్ చేసి మొహమాట అంటారు. అంతే ఫుల్ సపోర్ట్ నాకైతే. ఇంకొక విషయము అదే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఈ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మీ ఊర్లో చాలామంది వరకు అదే నెగిటివ్గా చూసింటారు కదా, ఈడేంది లిఫ్ట్ అడుక్కుంటా పోవడం ఏంది, అంత దూరం పోవడం ఏంది, ఇండియా మొత్తం తిరగడం ఏంది అని చాలామంది అనుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళకి మీరు సక్సెస్ అయ్యి చూపించినారు, ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? వాళ్ళకి చెప్పాలంటే ఏమీ లేదు, ప్రతి ఒక్క నెగిటివ్గా మాట్లాడతారు. అది ఏం కావాలన్నా మనము అవిన తర్వాత వాళ్ళే మనకు సబాసు మంచి చేసామని చెప్పుకుంటే అది మామూలు. అది అదేవిధంగా ఎవరైనా కావచ్చు, మనం మంచిగా స్టెప్ వేస్తున్నాం అనక మన వెనకాల నుంచి లాగాలని చూస్తారు, కానీ వాళ్ళు లాగినప్పుడు వాళ్ళ నుంచి మనం తెంచుకొని మనం ఏం చేయాలనుకున్నా అది గెలుపు వస్తే అప్పుడు వాళ్ళే ఇంక తెలిసింది ఏమవుతారు. అదే విషయం. ఇంకోటి విషయం ఏమంటే చాలామంది వితౌట్ మన ఎందుకు దానికి అది ఇది అన్నారు. వాళ్ళే మనకు మెసేజ్ చేసి ఎలా ఉన్నది అని అడిగితే అది ఇంకో మ్యాటర్. ట్రావెలింగ్లో వితౌట్ మనీ ట్రావెలింగ్ చాలా మంది చేశారు కాదనట్లే, కానీ అంత కంటిన్యూ అయితే లేవు. యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేసింది వితౌట్ మనీ, ఫస్ట్గా అంత ఎందుకు దేనికన్నా. ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూడండి, వితౌట్ మనీ తెలుగులోనే చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు వరకు మీ యూట్యూబ్ ఫ్యామిలీకి కానీ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీకి కానీ షేర్ చేసుకోలేని విషయం ఏదన్నా మాతో షేర్ చేసుకోగలరా? అఫ్కోర్స్ ఖచ్చితంగా చేసుకోగలండి. నేను ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఆన్లైన్ ట్రావెలింగ్ స్టార్ట్ చేయలేనప్పుడు ఒక అమ్మాయి నాకు ఆన్లైన్లో పరిచయము. తనది విజయవాడ అన్నమాట. పేరు మెన్షన్ చేయను, తను ఈ వీడియో చూస్తుంది ఖచ్చితంగా, తను తెలుసు. తను నాకు మనీ పరంగా కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఏ విషయంగానే మంచిగా ఇస్తుంది. ఫ్యామిలీని బాగా చూసుకొని చెప్తా. తను నిజం చెప్తున్నా, తనైతే లైఫ్ లాంగ్ తనైతే నా ఫ్రెండ్గా ఉండేది, ఆ దేవుడు ఇచ్చిన వారం అనుకుంటున్నా. నిజం చెప్పాలంటే తను ఆన్లైన్ పరిచయం అని చెప్పాను కదా, తన ఫేస్ కూడా చూడలేదు, అసలు తను ఎలా ఉంటుందో కూడా తెలియదు, కానీ చాలా మంచిది ఆ అమ్మాయి. మీరు ఫ్యూచర్లో జరగబోయే ఇంటర్నేషనల్ ట్రిప్ కావచ్చు, ఇప్పుడు జరిగిన ట్రిప్స్ మొత్తంలో మీకు అండగా ఉన్న వినాయకుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మా వ్యూవర్స్ కోసం మీ జర్నీ అనేది చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఏమంటే మా ఉమేష్కి అయితే సపోర్ట్ చేయండి, మా ఫ్రెండే మాట, బాగా కష్టపడతా అంటారు. అది కన్నా మీకు బ్యాక్ సైడ్ కెమెరాగా దినేష్ అని ఉన్నారు, షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తారు, ఇది సపోర్ట్ చేయండి, మేము మంచిగా చేస్తామని కోరుకుంటున్నా. ఓకే, జై జవాన్, జై కిసాన్, జై హింద్.